గెస్ మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. ఏంటంటే మన సందీప్ రెడ్డి వంగ ఇంకా డైనోసార్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా పోస్ట్ పోన్ అయింది అని చెప్పి. మరి నిజంగానే స్పిరిట్ సినిమా పోస్ట్ పోన్ అయిందా? పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా ఎప్పుడు రాబోతుంది? పోస్ట్ పోన్ కావడం స్పిరిట్కి మంచిదేనా కాదా? అసలు బేసిక్గా న్యూస్ ఎక్కడి నుంచి బయటకు వచ్చింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా బేసిక్గా ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గురించి మొదటగా మాట్లాడుకుందాం. ఈ న్యూస్ ఎందుకు వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకున్న తర్వాత పోస్ట్ పోన్ అయితే మంచిదా కాదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ వార్త అనేది నార్త్కి సంబంధించిన బాలీవుడ్ హంగామా అనే వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, అంటే మూవీకి సంబంధించిన న్యూస్ ఏదైతే విడుదల చేస్తుందో దానికి సంబంధించి, అంటే మూవీ ఆర్టికల్స్ వస్తాయి ఇందులో, ఆ వెబ్సైట్ నుంచి రావడం జరిగింది. ముందే క్లారిటీ ఇస్తున్నాను, ఈ బాలీవుడ్ హంగామా అనే వెబ్సైట్కి మన ప్రభాస్ గారు అంటే నచ్చదు. తర్వాత బాలీవుడ్ హంగామా ఏంటంటే ఆ మాఫియా చేతిలో నడుస్తుంది ఈ వెబ్సైట్ అనేది. మన ప్రభాస్ గారు అంటే దీనికి నచ్చదు. అందుకే ప్రభాస్ గారి మీద ప్రతిసారి పాజిటివ్ నెగిటివ్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రచురించడం ఏ విధంగా ప్రచురించారంటే, ముందు ఒక హెడ్లైన్ ఇచ్చారు. ఆ హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, 2027లో ఈ టైంకి స్పిరిట్ సినిమా వస్తుంది. అదే రోజు సల్మాన్ ఖాన్ నడిచిన SVC63 సినిమా కూడా వస్తుంది. కాబట్టి ప్రభాస్ గారు ఆ పోటీ నుంచి తప్పుకొని జూన్కి వెళ్ళారు అని చెప్పి పైన హెడ్లైన్లో వీళ్ళు ఆర్టికల్ బాగానే ఇవ్వడం జరిగింది. పైన హెడ్లైన్లో ఎట్లా అంటే, సల్మాన్ ఖాన్కి భయపడి మన ప్రభాస్ భయపడ్డాడు, జూన్కి వెళ్ళిపోయాడు అన్న రేంజ్లో వీళ్ళు హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళ ఆర్టికల్ ఉందో ఆర్టికల్లో కింద ఏమి ఇచ్చారంటే, స్పిరిట్ సినిమా జూన్కి వెళ్ళే అవకాశం ఉంది, అయ్యే అవకాశం ఉంది. అక్కడనేమో హెడ్లైన్ ఏమో వెళ్ళిపోయాడు, పోస్ట్ పోన్ అయింది అన్నట్టు చాలా క్లారిటీగా ఇచ్చి హెడ్లైన్లో మాత్రం అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఎందుకు ఇచ్చారు? బేసిక్గా వీళ్ళకి ప్రభాస్ గారు అంటే పడదు, అదొక రీజన్. దాంతోపాటు ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే, స్పిరిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది 40% మాత్రమే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, స్పిరిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకో 60% ఈ మధ్యలో కంప్లీట్ కాదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న సందీప్ రెడ్డి వంగ అని వీళ్ళకి తెలియదు. ఇంకో రీజన్ ఏంటంటే, 2 days బ్యాక్ సందీప్ రెడ్డి వంగ ఇంటికి ప్రభాస్ గారు వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే, కొన్ని వార్తల ప్రకారం ఏంటంటే, స్పిరిట్ సినిమాకి సంబంధించి ఏదైతే ఆ స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేస్తున్నారంట సందీప్ రెడ్డి వంగ గారు, కొన్ని మార్పులు. సో దానికోసం ప్రభాస్ గారు వెళ్ళుండొచ్చు. సో ఏంటంటే, స్క్రిప్ట్లో చేంజ్లు రావడం జరిగింది. అలాగే సినిమాకి సంబంధించి షూటింగ్ 40% మాత్రమే అయింది. సో ఇప్పుడు ఫౌజీకి సంబంధించి షూటింగ్ నడుస్తుంది కదా, సో ఈ మధ్యలో కంప్లీట్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది, బాలీవుడ్ హంగామా వాళ్ళు. బేసిక్గా చెప్పాను కదా, ప్రభాస్ గారు అంటే వాళ్ళకి నచ్చదు. ఇలాంటి న్యూస్లు వస్తే ఇంకా వాళ్ళు ఎగిరి గంతేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక బాయిజాన్కి పోటీ లేదు, బాయిజాన్ అదిరిపోయి కలెక్షన్స్ దూసుకెళ్ళిపోతాడు, డైనోసార్ భయపడి అడ్డం పక్క జరుపుకున్నాడు అని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుంది. సో ఇంకో విషయం, వీళ్ళు ఇంకో డేట్ ఏది ప్రకటించారు. ఈ డేట్ గురించి మాట్లాడుకున్న తర్వాత నిజంగా స్పిరిట్ పక్క జరుగుతుందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఇంకో డేట్ ఏది ఇవ్వడం జరిగింది, జూన్ అని చెప్పి. వీళ్ళు హెడ్లైన్లోనే ఇవ్వడం జరిగింది, జూన్లో వస్తుంది సినిమా అని చెప్పి. ఆల్రెడీ జూన్లో మన ఎన్టీఆర్ గారు తీసుకొస్తున్న డ్రాగన్ సినిమా ఉంది. డ్రాగన్ సినిమాకి కావాలని మన ప్రభాస్ గారు ఆ సినిమా రిలీజ్ చేస్తారా? ఎందుకంటే 2 తెలుగు ఇండస్ట్రీ నుంచి రావడం జరుగుతుంది. అలాగే డ్రాగన్ సినిమా తీస్తుంది ఎవరు? ప్రశాంత్ నీల్ గారు. ప్రశాంత్ నీల్ గారికి ప్రభాస్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. డ్రాగన్కి సంబంధించిన నిర్మాతలు ఎవరు? మైత్రి మూవీ మేకర్స్. స్పిరిట్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని ఎవరు తీసుకోవడం జరిగింది? మైత్రి మూవీ మేకర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇంతగానం కోఆర్డినేషన్ కలుస్తున్నప్పుడు, ఈ కోఆర్డినేషన్ మొత్తం కలిసినాక కావాలని సినిమా జూన్లో వచ్చే అవకాశం ఉంటుందా? సో ఏంటంటే, ఇక్కడ ఫాల్స్ న్యూస్ కావాలని స్ప్రెడ్ చేయడం జరిగింది బాలీవుడ్ హంగామా వాళ్ళు. కావాలని ఏంటంటే, తెలుగు హీరోలు క్యాష్ పడబోతున్నారు, అవి కూడా 2 పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న సినిమాలు క్యాష్కు దిగుతున్నాయని చెప్పి కావాలని ప్రొపగండా అయితే వీల్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్గా ఉండడం జరిగింది డ్రాగన్ సినిమాకి. అలాగే మైత్రి మూవీ మేకర్స్కి, ఫౌజీకి, ప్రభాస్ గారికి, స్పిరిట్కి మొత్తం కనెక్షన్ ఉంది. సో ఈ కనెక్షన్లో జూన్లో వస్తారని వీళ్ళు ఏదైతే ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగిందో అది ఫేక్ న్యూస్. ఇంకోటి, సందీప్ రెడ్డి వంగ నిజంగా పోస్ట్ పోన్ చేస్తారా? ఈ మధ్యలో సినిమా ఫినిష్ కదా అంటే, సందీప్ రెడ్డి వంగ ఉన్నది అక్కడ. ఆయన సినిమాలు మీరు చూస్తే ప్రతి సినిమా కూడా మినిమం 6 months కంప్లీట్ చేయడం జరిగింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అయితే కేవలం 80 నుంచి 90 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఎనిమల్కి మాత్రమే ఒక 150 రోజులు తీసుకోవడం జరిగింది. సో స్పిరిట్కి ఒక 6 నెలలు అవుతుండొచ్చు. ఇప్పటికీ 40% షూటింగ్ అయిపోయింది. అండ్ మీరు సందీప్ రెడ్డి వంగ దగ్గర గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఆయన షూటింగ్ నడుస్తున్నప్పుడే ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సందీప్ రెడ్డి వంగ దగ్గర షూటింగ్ నడుస్తుంది, ఒక సైడ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్. ఆయన సినిమాలు అంత ఫాస్ట్గా ఎందుకైతే అంటే అందుకే అవుతాయి. చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ బడ్జెట్తో ఎందుకు రూపొందుతాయి అంటే అందుకే రూపొందుతాయి. ఒక సైడ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది, ఒకసారి షూటింగ్ అవుతుంది. షూటింగ్ అయిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆయన ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సినిమాల కంటే ముందు ఆయన బీజిఎం ఏదైతే ఉంటుందో, సాంగ్స్ ఏదైతే ఉందో అవి ముందే డిజైన్ చేస్తారు. సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే డిజైన్ చేస్తారు. ఆల్రెడీ స్పిరిట్ కూడా ఆల్రెడీ అయిపోయింది.
సో ఏంటంటే 70% మిగతా వరకు అయిపోయాయి, జస్ట్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. అండ్ షూటింగ్ గురించి కూడా మాట్లాడతా. బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారు మీరు ఆయన సినిమాలు బాగా తిరిగేసి చూడండి, అర్జున్ రెడ్డి కానీ, కబీర్ సింగ్ కానీ, ఎనిమల్ కానీ చూడండి. ఆయన సినిమా షూటింగ్లో ఒక 5-6 సెట్లు మాత్రమే యూజ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, కావాలంటే సినిమాలకు వెనకాలకు వెళ్ళండి, 5-6 సెట్లు మాత్రమే యూజ్ చేస్తాడు. ఆయన వందల సెట్లు యూజ్ చేయడు, కేవలం ఒక 5-6 సెట్లు వేసి అక్కడనే సినిమా తీస్తాడు. ఆయన సినిమాల్లో మీరు చూసినట్టయితే సంభాషణ ఎక్కువగా ఉంటుంది, యాక్షన్ ఎక్కువగా ఉంటుంది, సంభాషణ ఎక్కువగా ఉంటుంది. అంటే మాట్లాడుకోవడం పైన ఎక్కువ, అంటే ఎమోషన్ పైన ఎక్కువ ఆయన క్యారీ చేయడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఆయన సాంగ్స్ కూడా డాన్స్లు గేమ్స్లు ఉండకుండా ఏంటంటే జస్ట్ ఎమోషన్ పరంగా సాంగ్స్ వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఆయన షూటింగ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ లెక్క ప్రకారం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు మ్యాక్సిమం చెప్పిన డేట్కే వచ్చే అవకాశం ఉంటుంది, తప్పుకునే అవకాశం అయితే లేదు. ఫౌజీకి సంబంధించిన షూటింగ్ ఇంకా ఉంది, 1 month 2 month ఉండొచ్చు. బట్ ఏంటంటే చెప్పిన టైంకి ఆయన ఖచ్చితంగా వస్తారు. ఇది ఒకవేళ నిజంగా పోస్ట్పోండ్ అయితే మంచిదేనా కాదా అంటే ఇది కూడా మంచిదే, నిజంగా పోస్ట్పోండ్ అయితే. ఎందుకు అంటున్నానంటే మీరు ప్రభాస్ గారి రీసెంట్గా ఫౌజీకి సంబంధించిన పోస్టర్ వచ్చిన తర్వాత ఆ పోస్టర్ ఏ రేంజ్లో బయట హల్చల్ చేసిందో మన అందరికీ తెలుసు. సో ఏంటంటే ఆయన దాదాపుగా బాహుబలి తర్వాత దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత ఆయన డీపీని మార్చడం జరిగింది. అంటే ఫౌజీ ఏ రేంజ్లో క్రియేట్ అవుతుందో అక్కడ ప్రభాస్ గారికి తెలుసు. సో అంతకు మించి స్పిరిట్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ పోస్ట్పోండ్ అయితే స్పిరిట్ చాలా ఫ్రీగా షూటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ పోస్ట్పోండ్ అయితే. అండ్ పోస్ట్పోండ్ కావాలని ఇంకో రీజన్ కూడా ఏముంటుందంటే ప్రభాస్ గారి హెల్త్. సో ఏంటంటే రీసెంట్గా ఆయన కొన్ని పిక్స్ వస్తుంటే ఆయనకు రెస్ట్ లేదు అసలు, కంటిన్యూగా ఒక సినిమా కాగానే ఇంకో సినిమా అట్ ఏ టైం 3 సినిమాలకు సంబంధించి షూటింగ్ చేస్తున్నారంటే హెల్త్ ఇష్యూస్ కూడా బాగానే ఉంటాయి. అట్ నిజంగా పోస్ట్పోండ్ అయితే మళ్ళీ ఒకవేళ జూన్లో వచ్చే అవకాశం ఉందంటే జూన్లో అయితే మ్యాక్సిమం రారు, వస్తే ఎందుకంటే క్లాష్ ఉండాలని చెప్పి ఎప్పుడు సందీప్ రెడ్డి వంగ కానీ అనుకోరు క్లాష్ తీసుకురావాలని చెప్పి. సో ఏంటంటే కావాలనుకుంటే బాలీవుడ్ క్లాష్గా వెళ్తాడేమో కానీ మన సౌత్ ఇండస్ట్రీలో హీరోలు మాత్రం క్లాష్గా వెళ్ళడు. ఒకవేళ వస్తే మళ్ళీ జూలైలో కానీ ఆగస్టులో సెప్టెంబర్లో ఆ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్లో రాక అక్కడ కూర్చునే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తే ఒకవేళ పోస్ట్పోండ్ అయితే అక్కడ పోస్ట్పోండ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పోస్ట్పోండ్ కాకపోతే మాత్రం భాయిజాన్కి, దిల్ రాజు గారికి చుక్కలు కనిపిస్తాయి, ఖచ్చితంగా చుక్కలు కనిపిస్తాయి. పోస్ట్పోన్ కాకపోతే మార్చి 5వ తారీఖున స్పిరిట్ వస్తే ఆ సినిమా మొదటి రోజు 300 కోట్లు గ్యారంటీ స్పిరిట్ సినిమా. సో ఏంటంటే ఇక్కడ చుక్కలు కనిపించేది ఎవరికంటే ఖచ్చితంగా దిల్ రాజుకే చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్ సంస్థ ఆయనే కదా, దిల్ రాజుకి ఖచ్చితంగా చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే తెలుగు మార్కెట్లో ఎంత ఏమనుకున్నా ఫస్ట్ ప్రభాస్ గారి సినిమాకి మొదటి టికెట్ దొరుకుతుంది. బాలీవుడ్ మార్కెట్లో కూడా నాకు తెలిసి సల్మాన్ ఖాన్ కంటే కూడా ₹1 ఎక్కువ ఇంకా ఎవరు తీసుకుంటారు, మన ప్రభాసే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ డైనోసార్ ఉన్నారో ఆ డైనోసార్కి ఇంకొక డైనోసార్ తోడుంది, సందీప్ రెడ్డి వంగ. సో సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ వాళ్ళు కబీర్ సింగ్తో, ఎనిమల్తో రుచి చూడడం జరిగింది. సో ఏంటంటే బాలీవుడ్లో అయినా సరే, నార్త్లో అయినా సరే, సౌత్లో అయినా సరే తెగేది మొదటి టికెట్ ప్రభాస్ గారికి తెగుతుంది కాబట్టి సో భాయిజాన్కి చుక్కలు కనిపిస్తాయి. కాబట్టి ఐ థింక్ తప్పుకుంటే భాయిజానే తప్పుకోవాలి తప్ప ఏదైనా షూటింగ్ ప్రాబ్లం ఉండడం వల్లనే స్పిరిట్ తప్పుకుంటే వాళ్ళు బ్రతికిపోతారు, లేదంటే చుక్కలు కనిపిస్తాయి ఖచ్చితంగా. ఒకవేళ అయితే నిజంగా పోస్ట్పోండ్ అయితే బాలీవుడ్ హంగామాలో జబ్బలు కొట్టుకుంటారనమాట, కాళ్ళు దగ్గరేసుకుంటారనమాట. మేము చెప్పిందే జరిగింది, సల్మాన్ ఖాన్కి ప్రభాస్ భయపడ్డాడు అందుకే పక్కన జరిగాడు అని చెప్పి అంటారు. కానీ ఒకళ్ళు నిజంగా అనుకున్న డేట్కి వస్తే ఎవరు భయపడతారో, మొదటి రోజు ఎవరు లెక్కలు ఎత్తుంటాయో బాలీవుడ్ హంగామాకే తెలుస్తుంది. సో ఎవరైతే మన వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన యూనిక్ అప్డేట్స్ ఫాలో అవుతుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.